నమస్తే. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయించినటువంటి 119 మంది ఎమ్మెల్యేలలో 10 మంది పార్టీ ఫిరాయించడం జరిగింది. 10 మంది పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ పార్టీ అసలే తగ్గట్లేదు అనేటువంటి విషయం అయితే స్పష్టంగా అర్థమవుతా ఉంది. పలుమార్లు ఇప్పటికే గవర్నర్ను కలిసి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఫిరాయింపుల విషయంలో ఫిర్యాదు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి అసెంబ్లీకి సంబంధించినటువంటి స్పీకర్ని అయితే కలిసినటువంటి పరిస్థితి, స్పీకర్ని కలిసి మరి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. ఆ తదుపరి ముగ్గురు ఎమ్మెల్యేల విషయంలో ఇప్పటికే హైకోర్టులో ఒక పిటిషన్ అయితే వేయడం జరిగింది. ఆ పిటిషన్ ఇంకా నడుస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఒక బ్రేకింగ్ మనకైతే కనబడతా ఉంది. ఢిల్లీ వేదికగా ఖచ్చితంగా పార్లమెంట్లో పావులు కలపడానికి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ సిద్ధమవుతున్నట్టుగా మనకైతే స్పష్టంగా ఇండికేషన్స్ వస్తూ ఉన్నాయి. కొద్దిసేపటి క్రితం కేటీ రామారావు మాట్లాడుతూ మీడియాతో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు బైపోల్స్ రావాల్సినటువంటి సందర్భం ఏర్పడుతుంది. ఆ బైపోల్స్లోనే మా యొక్క సత్తా చాటుతామనేటువంటి మాటను కూడా కేటీ రామారావు అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా న్యాయ కోవిధులు, రాజ్యాంగ నిపుణులతో కలిసి అటు హరీష్ రావు, అలాగే కేటీ రామారావు, గంగుల కమలాకర్, అలాగే దుబ్బాక ఎమ్మెల్యే ఇరువురు కూడా వీరితో పాటుగా రాజ్యసభ సభ్యుడైనటువంటి వద్దిరాజి రవిచంద్ర అందరూ కూడా ఒక మీటింగ్ అయితే పెట్టుకోవడం జరిగింది. రాజ్యాంగ కోవిధులతో కలిసి అక్కడ ఉన్నటువంటి రాజ్యాంగ నిపుణులు అలాగే అందరితో కలిసి వారి యొక్క సలహాలు సూచనలు తీసుకొని సుప్రీంకోర్టుకు వెళ్ళి మరి నెల లోపట వీరికి సంబంధించినటువంటి 10 మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయించి దాదాపుగా 6 నెలలు తిరవక ముందుకే ఖచ్చితంగా తెలంగాణలో 10 స్థానాలకు సంబంధించినటువంటి బైపోల్స్ను రప్పించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. కేటీ రామారావు బైపోల్స్కు సిద్ధం కండి అంటూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకైతే ఇప్పటికే చెప్పడం అయితే జరిగింది. కేసీఆర్ స్కెచ్లో భాగంగా ఈ యొక్క మొత్తం తతంగం నడుస్తుందని చెప్పేసి రాజ్యాంగ నిపుణులు అలాగే రాజ్యాంగ విశ్లేషకులు కూడా చెప్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఆ పార్టీ ఫిరాయించినటువంటి వారిలో ప్రధానంగా దానం నాగేందర్ పైన అనర్హత వేటు తప్పక పడడానికి అవకాశం ఉందనేటువంటి మాట కూడా వినబడతా ఉంది. కారణం ఏంటంటే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలోకి వెళ్ళి మరీ అదే పార్టీలో కాకుండా మరొక పార్టీలో కాంగ్రెస్ పార్టీ నుంచి తను సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. దాని విషయంలో ఒక రచ్చ మాత్రం జరిగినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి అంశాన్ని అయితే ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం. మొత్తానికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా బైపోల్స్ వస్తాయనేటువంటి మాటలు అయితే వినబడతా ఉన్నాయి. మనం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినటువంటి విషయంలో ఎలాంటి చర్యలకు బీఆర్ఎస్ పార్టీ పూనుకొని ఉంది, వారి యొక్క స్టెప్స్ సుప్రీంకోర్టులో ఎలా ఉండబోతా ఉన్నాయి, మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీశైలం అడిగి తెలుసుకుందాం. శ్రీశైలం నమస్తే. నమస్తే శ్రీనివాస్. ఇప్పటికే సుప్రీంకోర్టులో ఒక కేసు అయితే వేయడానికి బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తూ ఉంది. మీకున్నటువంటి సమాచారం ఏంటి? అనర్హత వేటు పైన ఎలాంటి ఆలోచనలు చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది? మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ గేమ్ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. గత 7-8 నెలల నుంచి సైలెంట్ గా ఉన్నటువంటి కేసీఆర్ ఇక మొత్తం మీద తెర మీదకి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. గేమ్ ని మొదలు పెట్టబోతా ఉన్నారు. మరి ఈ గేమ్ లో ఎవరెవరు బలిపశువులు కాబోతా ఉన్నారు, ఎవరు గేమ్ లో మరి ఓడిపోబోతున్నారు అనేది మనం మునుముందు చూడాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనటువంటి బీఆర్ఎస్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు అటు హరీష్ రావు, కేటీఆర్ అయితే మొన్న అసెంబ్లీలో రచ్చరచ్చ చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం. ఇక అసెంబ్లీ సమావేశాల అనంతరం కూడా భారీ స్థాయిలోనే ఇక ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవు అంటే తప్పవు అనేటువంటి సమాచారం అయితే మనకు అందుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అందరికీ తెలిసిందే గతంలో
బీఆర్ఎస్కి సంబంధించి ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని ఆ బీఆర్ఎస్ పార్టీలో దాదాపు 12 మందిని చేర్చుకోవడము, ఆ అంశము గత అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అనేక మార్లు ప్రస్తుతం ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లడము, ఇక ప్రజల్లో ప్రచారం చేసుకున్న తర్వాత అధికారంలోకి రావడం, అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మీద అనేక విమర్శలు చేయడం, అటు బీఆర్ఎస్ అటు బీజేపీ వరుస కామెంట్ చేసింది. అధికారంలోకి వచ్చిన నెల 2 నెలల్లోనే అధికారంలో నుంచి ఇక అంటే ప్రభుత్వం కూలిపోతుంది, అధికారంలో నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగిపోతున్నారు, ఖచ్చితంగా 3 నెలల్లో ఈ ప్రభుత్వం కూలిపోతున్నటువంటి విమర్శలు ఎన్నో ఎదుర్కొన్నది అధికార కాంగ్రెస్ పార్టీ. ఆ విమర్శలకు గాను వరుసగా బీఆర్ఎస్ నుంచి అనేక మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి టచ్లోకి రావడం, వారి యొక్క నియోజకవర్గాల అభివృద్ధికి మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో చేరాలి అనేటువంటి వాళ్ళ ఆ సందేశం మేరకు వారి యొక్క వరుసగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినటువంటి పరిస్థితి మనం చూసినాం. ఈ నేపథ్యంలో వాళ్ళు ఖచ్చితంగా గేట్లు ఓపెన్ చేస్తే బీఆర్ఎస్ ఖాళీ అవుతున్నట్టు రేవంత్ రెడ్డి చెప్పడము, దానికి అనుగుణంగానే రేవంత్ రెడ్డి గేట్లు ఓపెన్ చేశాను అన్నటువంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, దాని తర్వాత వరుసగా జాయినింగ్స్, మొదటగా దానం నాగేందర్ నుంచి ఇక లాస్ట్ చివరగా గద్వాల కృష్ణమోహన్ రెడ్డి వరకు కూడా వరుస జాయినింగ్స్ అవుతూ వచ్చినాయి. ఇక పోచారం లాంటి సీనియర్ నాయకులు కూడా కారును దిగి కాంగ్రెస్ గూటికి వచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఒక పార్టీలో గెలిచి మరొక పార్టీలోకి ఎలా మీరు వెళ్తారు, పార్టీ ఫిరాయింపులకు ఎట్లా పాల్పడతారు, పార్టీ ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఎలా ఉల్లంఘిస్తుంది, రాహుల్ గాంధీ దీనికి సమాధానం చెప్పాలంటూ కూడా గతంలో కేటీఆర్, హరీష్ రావు వరుసగా స్పీకర్ ఇప్పటికే పలుమార్లు చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో బై ఎలక్షన్స్ వస్తాయని, ఇక ఒక స్టెప్ అడుగు ముందుకేసి మరి ఇప్పుడు ఢిల్లీ వేదికగా వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళాలనేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. గతంలో దీనికి సంబంధించినటువంటి విషయంలో ఒక కేసు మాత్రం మనం చూడడం జరుగుతూ ఉంది. మణిపూర్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లో కూడా ఇలాంటిదే జరిగింది. ఇక కోర్టులలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా నెలలోపే దానికి స్పీకర్కి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఈ 10 మంది ఎమ్మెల్యేల విషయంలో ఎలా ఉండొచ్చు అనేటువంటి వాదనలు వినబడతా ఉన్నాయి. అంటే ప్రధానంగా ఈ యొక్క కేసు చూసినట్టయితే ఇప్పటికే 3 ఎమ్మెల్యేల మీద హైకోర్టులో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేటీఆర్ కావచ్చు, ఇతర నాయకులు హైకోర్టులో అయితే కేటీఆర్ కూడా కేసు వేయడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి ఇంకా కోర్టు నుంచి కూడా హైకోర్టు నుంచి కూడా పూర్తి స్థాయిలో ఇక తీర్పు వెలువడలేదు. అయినప్పటికీ కూడా ఒక అడుగు ముందుకేస్తూ ముందస్తుగానే ఇటు కేటీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, ఎంపీ రవిచంద్ర కావచ్చు, ఇతరితర నాయకులంతా కూడా ఢిల్లీకి వెళ్ళిరు, న్యాయ నిపుణులతోటి మాట్లాడిరు, చర్చలు సలహాలు తీసుకునే ప్రయత్నం చేసిరు. ఒకవేళ పార్టీ ఫిరాయింపుల విషయంలో ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, భవిష్యత్తులో ఏం చేస్తే బాగుంటుంది అన్నటువంటి న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నారు. పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టులో కూడా ఈ 10 మంది మీద ఖచ్చితంగా కేసు వేసేందుకు అయితే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాయకులు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిద్ధమవుతున్నట్టు మనకు సమాచారం అందుతుంది. ఒకవేళ సుప్రీంకోర్టులో కేసు వేసినట్టయితే ఖచ్చితంగా నెల రోజుల లోపల అనర్హులుగా తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా వాళ్ళు భావిస్తున్నటువంటి పరిస్థితి. గతంలో కొన్ని మణిపూర్ లాంటి ఇతరితర కొన్ని రాష్ట్రాల్లో కూడా కొన్ని కేసులు ఇటువంటివి దానికి సంబంధించినటువంటి ఫలితాలు వెలువడడం జరిగింది. దాని ఆధారంగా న్యాయ నిపుణుల సలహాలు, అడ్వకేట్ల సలహాలు కేటీఆర్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సోమవారం అంటే ఈ రోజు ఢిల్లీలోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఇక న్యాయ నిపుణులతోటి భేటీ అయ్యారు. మీడియా ముఖంగా కూడా కొన్ని వాళ్ళు అంశాలు చెప్పే ప్రయత్నం చేశారు. ఏది ఏమైనా మాత్రము 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి పార్టీ ఫిరాయింపుల విషయంలో కేసీఆర్ వ్యూహము, కేసీఆర్ గేమ్ బలంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా ఉప ఎన్నికలు వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. శ్రీశైలం, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఇది మనకు ప్రస్తుతం అందుతున్నటువంటి బిగ్ బ్రేకింగ్ పాయింట్స్గా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు రావడానికి ఖచ్చితంగా అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. అందులో భాగంగానే కేటీ రామారావు, అలాగే హరీష్ రావు, గంగుల కమలాకర్, వద్దిరాజు రవిచంద్ర పలువురు కూడా ఢిల్లీలో మకాం వేసి సుప్రీంకోర్టు వైపుగా వెళ్ళేటువంటి ఆలోచనలు అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పటికే 3 ఎమ్మెల్యేల విషయంలో హైకోర్టులో ఒక కేసు అయితే రన్ అవుతూ ఉంది. ఇప్పటికే స్పీకర్ను కలిసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆ యొక్క పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని అనర్హత వేటు వేయాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. పాడి కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళు ఒక అడుగు ముందుకేసి స్పీకర్కు
పలుమార్లు కాల్స్ చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూడడం జరిగింది. గవర్నర్ను కలిసి వీరి యొక్క విషయంలో అప్పుడు గతంలో ఉన్నటువంటి గవర్నర్ను కలిసి వీరి పార్టీ ఫిరాయించినటువంటి వారి విషయంలో ఖచ్చితంగా చర్యలు తీసుకునే విధంగా మీరు చూడాలి అని చెప్పేసి కూడా మాట్లాడినటువంటి సందర్భాలు మనం చూసాం. ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి 10 మంది పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకైతే గడ్డు కాలంగానే చెప్పుకోవచ్చు. మరొకసారి ఎమ్మెల్యేలు మరి అనర్హులుగా ఒకవేళ భావించబడితే అక్కడ ఖచ్చితంగా ఉప ఎన్నిక అయితే వస్తూ ఉంది. మణిపూర్ లాంటి కేసెస్లో కొన్ని రాష్ట్రాలలో 3-4 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విషయంలో కోర్టులు ఇచ్చినటువంటి తీర్పులను కూడా మనం చూస్తూ ఉన్నాం. న్యాయ కోవిధులను కూడా సంప్రదించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అయినటువంటి కేటీ రామారావు, అలాగే మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు, అలాగే గంగుల కమలాకర్ పలువురు అయితే ఈ విషయంలో ఆచితూచి అయితే అడుగులు వేస్తూ ఉన్నారు. వీరందరినీ కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి అయితే గైడెన్స్ ఇస్తూ నడిపిస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ ఆయా నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు వస్తే మాత్రము బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఉన్నటువంటి ఆ సీట్లను గెలుచుకునేటువంటి ప్రయత్నంలో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నటువంటి వ్యతిరేకత మాకు కలిసి వస్తుంది అనేటువంటి మాటను బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అయితే చెప్తా ఉన్నారు. ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తే మాత్రము ప్రజాస్వామికంగా ఇది ఒక విజయంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్టీ ఫిరాయింపులను అటు బీఆర్ఎస్ పార్టీ గతంలో కొనసాగించింది, అప్పటి టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తూ ఉంది. ఖచ్చితంగా పార్టీ ఫిరాయింపులు అనేది ఉండకూడదు, ఒక బలమైనటువంటి ప్రతిపక్షం ఉండాల్సినటువంటి అవసరం ఉందని అయితే ప్రజాస్వామిక వాదులు చెప్తున్నటువంటి మాటనైతే వింటా ఉన్నాం. ఖచ్చితంగా బై ఎలక్షన్స్కు మేము వెళ్ళడానికి సిద్ధపడతాము, బై ఎలక్షన్స్ వచ్చే విధంగా మా యొక్క పావులు ఉంటాయని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది మనకు కొద్ది రోజులైతే సమయం పట్టచ్చు. ఈ యొక్క పాచిక ఢిల్లీలో మాత్రం జరుగుతూ ఉంది. కేసీఆర్ పాచిక ఢిల్లీలో మరి ఎలా పారబోతుందో కొద్ది రోజులైతే వెయిట్ చేయాల్సిందే. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.